కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ జేపీ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని మండపంలో ఈరోజు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఆ గణనాథుని చల్లంచూపులతో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాసరెడ్డి, జేపీ నగర్ జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సనబాల ఆదినారాయణ, నాగరాజు, ప్రశాంతు, తిరుపతి, మురళి, ఆదిరెడ్డి, వెంకటేశు మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. గణ గణ గంటల్ల గణనాదా, నువ్వు గుణ గుణ రావయ్య గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. పన్ను తెచ్చినాము గణనాదా, నీకు పాశమండి పెట్టినాము గణనాదా. పన్ను తెచ్చినాము గణనాదా, నీకు పాశమండి పెట్టినాము గణనాదా. తీరొక్క పూలతోటి గణనాదా, నీకు పూజలే చేసినాము గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. జనప్రియనగర్ అల్లపూర్ డివిజన్ బస్తీ పేరు జనప్రియనగర్. ఈ యొక్క బస్తీకి దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాం. కాబట్టి ఆనాడు నాగిరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెరుగుతూ ఈ రోజుకు దాదాపు ఒక 2,000 మంది అన్నదానం చేస్తున్నాము, 2,000 మందికి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని కాపాడడానికి ఈ యొక్క మట్టి వినాయకుని పూజిస్తున్నాం. కాబట్టి గతంలో కూడా అల్లపూర్ డివిజన్లో మట్టి వినాయకుని గురించి తెలిసింది ఏంటంటే జనప్రియనగర్ ముందంజలో ఉంది. కాబట్టి అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరం మన మట్టి వినాయకుడిని పెట్టేసి పూజిస్తున్నాము. అందరి ఆశీస్సులతో ఇదే విధంగా ఇంకా ఎన్నెన్నో జరుపుకొని ముందు పోవాలని కూడా ఈ సభాముఖంగా కోరి తెలియజేస్తున్నాం. దాదాపు 25 సంవత్సరాలుగా వస్తుంది. జేపీ నగర్ అసోసియేషన్ జనప్రియ కాలనీ, ఈ అల్లాపూర్ డివిజన్. ఇక్కడ జేపీ నగర్లో మట్టి వినాయకుడిని 25 ఇయర్స్ నుండి ఇక్కడ పెడుతున్నాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చిన్నగా అయ్యి ఈరోజు 2,500 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ప్రతి ఇయర్ ఇక్కడ 25 సంవత్సరాలు అవుతుంది మట్టి వినాయకుడిని పెట్టబట్టి జేపీ నగర్. ఎవరైనా వచ్చిందా?